మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వస్తున్నారని నాకు తెలియదు, లేకుంటే మేబీ బిస్కెట్ అయిపోతుండొచ్చు. బిస్కెట్ ఎట్లయితుందంటే కొడదాం పెట్రోల్ నింపించుకున్నా ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర, ఆ నుంచి బుకింగ్ వచ్చింది కానీ తీసుకోలేదు. ఎందుకు మళ్ళీ అనవసరంగా అనిపించింది. దాని తర్వాత మెందిపండు మాసప్ ట్యాంక్ దగ్గర అనిపించింది, అత్తాపూర్ బ్రిడ్జ్ కనిపించింది, ఎక్కేసి వచ్చేసిన. అక్కడ తీసుకుంటుంటేలే బిస్కెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ట్రాఫిక్కి దానికి అసలు ఆ ర్యాలీకి మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనిపించి వచ్చింది నాకు. రైల్వే స్టేషన్ బుకింగ్ వచ్చింది నాకు, తీసుకోలేదు. ఏదైనా మనం మంచిగా అంటారు కదా, తీసుకోలేదు. అది కాకపోతే ఉన్నానంటే సంతోషంగా ఉన్నాను. ఎందుకు అనవసరంగా రిస్క్ పోయి మళ్ళీ దాన్ని మళ్ళీ పోయిందిరానైనా పెట్రోల్ పోయిందిరానైనా అనుకునే బదులు వేస్ట్ అని దాని గురించి ఇక ఇంటికి వచ్చేసిన. ఫస్ట్ బుకింగ్ మనకి ఇంటికా నుంచి వచ్చిందన్న కాటన్ టు రెడ్ హిల్స్. చెప్తున్నా కదా, ఓలాలా కిలోమీటర్ కూడా స్కామ్ అవుతుంది. మీరు చూడండి ఎప్పుడైనా, ఆ కిలోమీటర్ కూడా స్కామ్ అవుతుంది. మామూలుగా ఏమనుకున్నాను, నాకు మామూలుగా అత్తాపూర్ టు ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి 12 కిలోమీటర్ చూపిస్తాను. నాకు పోనీ హాఫ్ కిలోమీటర్ వచ్చిన హాఫ్ కిలోమీటర్ కూడా రాననుకుంటా. మేబీ 400 మీటర్స్ అంతే, హాఫ్ కిలోమీటర్ పెట్టుకున్నాను. అక్కడ ఎక్కుతా మన డైరెక్ట్ అత్తాపూర్ దగ్గర ఎంత ఇది మన బ్రిడ్జ్ మెందిపట్నం దగ్గర దిగితే ఎంత రావాలి, 11.5 రావాలా. మళ్ళీ నేను వాళ్ళని ఎక్కడ దింపినా తెలుసానా, నియర్ బై సెక్రటరీ దగ్గర దింపినా, అది కూడా 2 కిలోమీటర్స్ రాలేదు. 2 కిలోమీటర్స్ కూడా లేదనుకుంటా. మళ్ళీ కరెంట్ నాకైతే స్కామ్ అనిపిస్తుంది. ఈయన కిలోమీటర్లు కూడా దెబ్బతీస్తున్నాడు. నాకేమో దాంట్లో 14 చూపించింది, ఈయనేమో 13 పాయింట్ ఎంతో చూపిస్తున్నాడు. 13.5 కిలోమీటర్స్కి నాకు వచ్చింది 214 రూపీస్. నాకు చూడండి అన్న ఎంత దారుణంగా ఇచ్చిందంటే, రేట్లు అంత దారుణంగా ఇస్తున్నాడు. 159 రూపీస్ వచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ బుకింగ్ ఎట్లయినా పికప్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఏదైనా వచ్చినా ఆ సిటీలో వచ్చిందంటే పక్కా పికప్ చేసుకుంటున్నా, ఏం ఆలోచించకుండా. కాకపోతే వేరే వస్తా అనుకున్నా కానీ అసలు వస్తలేదు. ఎందుకంటే ఎవరు తీసుకుంటలేదు కాబట్టి నాకు వస్తుంది. అక్కడి నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నా. మళ్ళీ సెకండ్ బుకింగ్ నాకు వచ్చింది ర్యాపిడోలో విద్యానగర్ టు రెడ్ హిల్సా రాయదుర్గం అన్న 9 కిలోమీటర్స్ ఉండే 25 మినిట్స్ పట్టింది. 179 రూపీస్ నా అర్నింగ్. ఓకేనా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ర్యాపిడో బుకింగ్ వచ్చింది షేక్పేట్ టు కాటేగాన్. షేక్పేట్ టు కాటేగాన్ గానా ఖైతాబాద్ దగ్గర ఇంత ఉంది కిలోమీటర్ రాయలేనా. దానికి వచ్చేసి నాకు అమౌంట్ కూడా రాయలేదు. 200 చేంజ్ ఎంత వచ్చిందన్న, 210 రూపాయలు అనుకుంటా. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ర్యాపిడో వచ్చింది నాకు. ర్యాపిడోలో కాటేగాన్ టు రెడ్ హిల్స్ వచ్చింది. ఖైతాబాద్ టు రెడ్ హిల్స్ కాటేగానే వస్తుంది. 2 కిలోమీటర్స్ ఉన్నాయి. చిన్న బుకింగ్ ఉండే ఎక్కడ బిర్లా మందిర్ నుంచి అటు పక్క దింపేది ఉన్నాయని 2 కిలోమీటర్స్ అనుకోండి ఆ రైల్వే స్టేషన్ దగ్గర. 8 మినిట్స్ పట్టింది. 165 టోటల్ అర్నింగ్ అయితే నా వచ్చి 122 రూపీస్. ఓకేనా. మళ్ళీ ఆ నుంచి నాకు రెడ్ హిల్స్ అంటే ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సరూర్ నగర్ వచ్చింది. తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే 10 కిలోమీటర్స్కి 300 చూపించింది. అది పర్ కిలోమీటర్ 30 రూపీస్ పడ్డదిగా. ఎందుకు మిస్ చేయాలి. సరూర్ నగర్ చూసినా మళ్ళీ పికప్ చేసుకున్నా. పోతే ఏంది లగేజ్ ఉంది ఆడ, ఒక 4 బ్యాగులు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు రైల్వే స్టేషన్ దగ్గర బుకింగ్ వచ్చిందంటే లగేజ్ మాత్రం ఫుల్ ఉన్నట్టు అది లెక్క పెట్టుకోండి. ఓకేనా. బుకింగ్ తీసుకున్న తర్వాత కూర్చున్నాడు. చిన్న పాప ఉండే. పాప అంటే 1 ఇయర్ పాప, 1 ఇయర్ లోపు, 1 ఇయర్ కూడా మంత్స్లో 1 ఇయర్స్ లోపు ఉంటుండే. ఏం చెప్పకుండా చేయకుండా డోర్లు క్లోజ్ చేసిన, డబల్ ఏసీలో పెట్టిన. ఎందుకంటే చెప్తున్న పిల్లల గురించి మనం అక్కడ చేయమని, పెద్దలు ఉంటే మనం అడిగేదాకా పెట్టాం కానీ పిల్లలకు మాత్రం నేను చేయను. కూడా చిన్న పాప, మనకే ఉబ్బరం అవుతుంది, వాళ్ళకి ఎట్లా కావాలని చెప్పి నేను ఏం అడగకుండా చేయకుండా ఏసీ ఆన్ చేసి 2 నెంబర్ పైన పెట్టిన. ఇప్పుడు కాకపోతే తర్వాత సంపాదిస్తాం మనం పైసలు. కాకపోతే పిల్లలైనా చూస్తాం, పెద్దలు అంటే వదిలేయండి అది. కానీ పిల్లలు మాత్రం చెప్తున్నా, ఏదైనా మనం మంచిగా అంటారు చూసినా, డబల్ నెంబర్ పెట్టినా వదిలిపెట్టిన, డ్రాపింగ్ అయిపోయింది. ఆయన బిల్లు వచ్చేసి 442 రూపీస్ అయితే ఆయనకు 500 ఇచ్చిండు. 50 రూపాయలు ఇచ్చిండు ఎక్కువ. కాకపోతే ఆయన ఎందుకంటే డబల్ నెంబర్ పెట్టినా, ఎందుకంటే ఆయన అడగకుందే పెట్టినా ఏసీ. చెప్తున్నా, ఆయన అడగకుందే పెట్టేసిన ఏసీ. ఎందుకంటే ఎప్పుడు మీరు కూడా చూడండి అన్న, మీకు చెప్తున్నా ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, ఆ చిన్న మనసు పాపాలు ఉంటే మాత్రం కంపల్సరీ ఏసీ అనేది ఆన్ చేయండి, అడిగే ఆన్ చేయండి. ఎందుకంటే కొందరు పడుతుంది కొండదు. కాకపోతే ఇబ్బరం మాత్రం అట్టనే తీసుకెళ్ళగలరు. ప్లీజ్ మీరు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఆయన 500 ఇచ్చేసినాం. ఓకేనా. మళ్ళీ ఆ నుంచి చూడండి, ఏదైనా మనం మంచిగా అవుతుంది. మలక్పేట్ టు బేగంపేట్ 16.7 కిలోమీటర్స్ టోటల్ 44 మినిట్స్ పట్టింది. టోటల్ అర్నింగ్ వచ్చేసి 665 రూపీస్. ఎన్ని కిలోమీటర్లకి? 16 కిలోమీటర్స్కి. నాకు అర్నింగ్ ఎంత వచ్చింది? 450 రూపీస్ 16 కిలోమీటర్లకి. అది లాజిక్. మనం మంచి చేసినాం అనుకోండి, మనకి ఏదైనా మంచి అవుతుంది అంతే. అక్కడ అయిందా, ఆ నుంచి అనుకునే ఎట్లయినా దీంట్లో 6 బుకింగ్ కొట్టేద్దాం, ఎట్లయితే ఏది అడిగి డిసైడ్ అయిపోయినా. మళ్ళీ సోమాజిగూడ టు గచ్చిబౌలి దొరికింది 15.3 కిలోమీటర్స్కి. 40 మినిట్స్ పట్టింది. 410 రూపీస్
నాకు వచ్చేసి 304 రూపీస్ పర్ కిలోమీటర్. ఇక మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, ఇక 20 రూపాయలు లెక్క పెట్టుకోండి, ఇక 20 రూపాయలు లెక్కనే పెట్టుకోండి ఇక. ఓకేనా, చాలు. ఓకేనా, ఏసీ అయితే కంపల్సరీ కంటిన్యూ నడిచింది. ఇక సింగిల్ ఏసీ, కొందరికి డబల్ ఏసీ వేసి పెట్టేసిన. మళ్ళీ దాని తర్వాత నాకు వచ్చింది ఇక్కడ నుంచి ఇది ఉందనా వస్తలేదు, మర్చిపోయినా. ఇక్కడ ఏదో వచ్చింది మర్చిపోయినా, ఇందిరానగర్ అంట. గచ్చిబౌలి చిన్న బుకింగ్ చిన్న బుకింగ్ తీసుకున్నా. 2.2 కిలోమీటర్స్ ఉండే, 7 మినిట్స్ పట్టింది. 123 రూపీస్ టోటల్గా అయితే ఊబర్లో. అది ఊబర్ది ఇక్కడ ఎందుకు వచ్చిందేమో నాకు అర్థమైంది. దాంట్లో మెన్షన్ చేసిన 99, ఎందుకంటే అక్కడ ఎవరైతే హాస్పిటల్ ఇచ్చి పెట్టినా కదా అక్కడ వాళ్ళని గల్లీ ఇంట్లో లోపల కదా, గల్లీ లోపల ఉంది అది. ఇంకా బయటికి రావడానికి చిన్న బుకింగ్ అనిపించి అది పికప్ చేసుకుని అక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. అయిపోయిందా. మళ్ళీ ఆ నుంచి నాకు గచ్చిబౌలి అయిపోయిన హైటెక్ సిటీ టు పంజాగుట్ట వచ్చింది. ఇన్నర్ బిట్ మాల్ 9.8 కిలోమీటర్స్, 32 మినిట్స్ పట్టింది. 292 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చేసి 205 రూపీస్ పర్ కిలోమీటర్, 20 రూపీస్. ఓకేనా. మళ్ళీ బంజారా హిల్స్ మాస్టర్ ట్యాంక్ ఇది వచ్చింది. ఇది తెలివి మంతులను ఒప్పుకోవాలి, అంటే అట్లానే కదా. ఏం చేస్తున్నారండి కొత్తగా కస్టమర్లు ఈ లొకేషన్ దగ్గర ఎవరు రావట్లేదు అంటే ఏం చేస్తున్నారు, ఏదో లొకేషన్ పెడుతున్నారు, కార్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తున్నారు. లొకేషన్ చేంజ్ చేసి కూర్చున్న తర్వాత పిన్ కొట్టిన తర్వాత మేము చేంజ్ కార్ రూమ్ బాయ్ అని చేంజ్ చేస్తాం. ఇది కూడా నాతో అట్లానే అయింది. మాస్టర్ ట్యాంక్ లోపల అంటే మాస్టర్ ట్యాంక్ బయటనే ఉంది, అది మెహదీపట్నం ముందు రోడ్ పైన చూపించింది లొకేషన్. దాని తర్వాత అన్నసాబ్ ఏం చేసిండు, గల్లీ లోపల తీసుకెళ్ళాడు. 2 కిలోమీటర్స్ గల్లీ లోపల తీసుకెళ్ళాడు. ఏంది ఇట్లా చేసినా ఏంటంటే ఆ బుకింగ్స్ రావట్లేదు అందుకే ఇట్లా చేసిన అంటుండు. సింపుల్గా ఏం చెప్పలేదు మీకు, నా ఏం మాట్లాడలే, గమ్మున ఉండిపోయినాయి. ఎందుకంటే మనకు కూడా అదేరా ఇంటికి వచ్చేది కాబట్టి గమ్మున ఉండిపోయాను. కానీ చెప్తున్నా కదా, ఇక తెలియని లొకేషన్లలో పోయినామనుకోండి, ఇక మనకు బుకింగ్లు వస్తలేమనుకో, వాళ్ళు ఎవరు పికప్ చేసుకుంటలేరు, ఆ ఏరియా రావట్లేదు అంటే ఏం చేస్తారు మన వాళ్ళు, బండి వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తారు, లేకుంటే ఏదో తప్పు లొకేషన్ పెట్టి 2-3 కిలోమీటర్స్ లోపల తీసుకెళ్ళిపోతారు. యాంపే అది అవుతుంది. అది చూసుకోండి కొద్దిగా. కాకపోతే 6.4 కిలోమీటర్స్ పట్టింది. 20 కిలోమీటర్స్ 21 మినిట్స్ పట్టింది. 222 రూపీస్ నా అర్నింగ్ అయితే. టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి 164 రూపీస్ పర్ కిలోమీటర్. 10 రూపాయలు కాదు 20 రూపాయల కన్నా ఎక్కువనే పడ్డది. కాకపోతే మనం అట్లా చేసింది నాకు మంచి అనిపించలేదు. ఎందుకంటే మనం ఏదో లొకేషన్ పెట్టుకొని మనం ఇంటికి పోయే పికప్ చేసుకున్నాం, ఇట్లా చేసినట్టే బిస్కెట్ అయ్యాయి మనకు. అదన్నా మళ్ళీ తర్వాత ఏదో షేక్ పెట్టు ఖైరతాబాద్ ఒక చిన్న బుకింగ్ చెప్పినా కదా ఊబర్లో, అది కొట్టేసిన అంతే. చెప్తున్నా ఇలా మొత్తం పెద్ద బుకింగ్లో తీసుకున్నా. ఎక్కడ సరూన్ నుంచి స్టార్ట్ అయితే అది కంప్లీట్ చేసిన. ఇన్సెంటివ్ 350 వస్తుండే. ఇంకొక బుకింగ్ కొడితే నాకు వస్తున్నాయి కానీ కొట్టలేదు. వెయిట్ చేసిన, అదప్పుడు చాలాసేపు వెయిట్ చేసిన కానీ బుకింగ్ రాలేదు. ఇంకా ఏంటంటే సికింద్రాబాద్ సైడ్ వచ్చింది కానీ తీసుకోకపోయింది మంచిగా ఉంటుంది. నాకు తెలియదు ఈ లొల్లి ఉందండి. మళ్ళీ 300 గురించి ఇంకా 200 గురించి 150 రూపాయల గురించి ఆలోచిస్తే మనకు బుక్ అవ్వడేది. అందుకే లిఫ్ట్ చేయలే, డైరెక్ట్ అత్తప్పుడు నుంచి దిగి కింద దిగి వెయిట్ చేసిన. దాని తర్వాత ఏం రాకపోతే ఇంటికి డైరెక్ట్ వచ్చిన. అది టోటల్ అర్నింగ్ అయితే ఇవాళ ఓలాలో 1725 రూపీస్, ర్యాపిడోలో 400 అనుకుని 399 అయింది. దాని తర్వాత ఊబర్లో 194 ఉంది. దగ్గర 2000 చిల్లర్లు అయిపోయింది. ప్లస్ ఇన్సెంటివ్ కలిపితే 2500 అవుతుంది. చెప్తున్నా కదా పిల్లలు సౌండ్ చేస్తారు. ఇది అర్నింగ్ అయితే. దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ మంత్స్ బేబీ ఉంటే మాత్రం, పిల్లలు ఉన్నారనుకున్నాను 1 ఇయర్ అయినా చిన్న పిల్లలు ఉన్నా ఒక్కసారి ప్లీజ్ వాళ్ళ గురించైనా మీరు ఏసీ ఆన్ చేయండి. పెద్దలు ఉంటే వాళ్ళకి నేను ఏం చెప్పాను, కానీ చిన్నోళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ ఎండకి మాత్రం వెళ్తే మాత్రం ఏసీ ఆన్ చేసి పెట్టండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డ్రైవర్లు అందరూ అన్నారు. ఓకేనా. ప్లీజ్ నా వీడియోని అయితే నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్లు అసలు పడతలేవు, అసలు పడతావు కూడా లేదు. చెప్తున్నా మరీ 15-20 అంతే పడుతున్నాయి. అసలు ఏందో ఏమో అంటే అట్టుందేమో అనిపిస్తుంది. కాకపోతే ఏదైనా కరెక్ట్ చెప్తా, మనకు వేరే చేసి చెప్పడం రాదు, ఉన్నట్టు చెప్పడం నా అది. ఓకేనా. మర్చిపోకుండా లైక్ చేయండి, మర్చిపోండి. ఇంకోటి దయచేసి పిల్లలకు మాత్రం ఏసీలు మాత్రం వేయండి. ఎండాకాలం ఉంది, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎండాకాలంలో మనకే బర్దాష్ అయితే లేదు, పిల్లలకు బర్దాష్ కాదు, వాళ్ళు చెప్పలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దయచేసి ఏసీ మాత్రం పిల్లల గురించి ఆన్ చేయండి.